మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోపోతేనే మా నాన్నగారు ఒప్పుకున్నారు. మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. నేను ఒప్పేసుకుంటున్నాను, మీరు పెళ్లి చేసుకోండి. నువ్వు ఒప్పుకోవటం ఏంటయ్యా? అవి నీ కూతురా? అవును. తర్వాత నా డైలాగ్ ఏమిటో చెప్పు. ఈ డైలాగు విష్ణు, ఇది సోషల్ నాటకం. ఇందులో విష్ణు బ్రహ్మలు ఉండరు. విష్ణు, ముందు రిహార్సల్ ఆపండిరా, నాకు ఒక సమస్య వచ్చింది. రిహార్సల్ ఆపేయాలా బాబు? ఎల్లుండే నాటకం, నాకు ఇంకా పోర్షన్ రాలేదు. జనం రాళ్ళు చెప్పులు ఎట్టు కొడతారండి. మీకేమి? మురళి గారు, కాంట్రాక్టర్ని, టికెట్ కూడా అమ్మేశాను. జనం వాడిని కొట్టరు, నన్ను కూడా పిలుస్తారు. అది కాదయ్యా, నా సమస్యకు ఒక దారి చూపిస్తే మళ్ళీ మీ దారిని మీరు రిహార్సల్ చేసుకోవచ్చు. అసలు నీకు వచ్చిన సమస్య ఏమిట్రా? ఒరే చక్రం, నేను చెల్లెల్లా చూసుకునే పద్మ తెలుసు కదా, ఆ అమ్మాయికి అర్జెంట్ గా ఉద్యోగం ఇప్పించాలి. మా ట్రూప్ లో కష్టం తాగే ఉద్యోగం ఖాళీగా ఉంది. భద్రం గారు, అడ్డమైన ఉద్యోగాలు చేయడానికి మీలాంటి నాలాంటి మనిషి కాదు. మీరు ఊరుకోండి. ఒరే, మీ నాన్నగారు చెప్పినట్టు ఎవరి చేతనా చెప్పిస్తే ఎలా ఉంటుంది? ఐడియా. హలో మేనేజర్, కేశవరావు గారు లేరా? లేరండి. మీరు? నేను ధనంజయరావు గారు అబ్బాయిని. మురళి. ధనంజయరావు గారు అబ్బాయి మీరా? మా బాస్ ఎప్పుడు మీ గురించే చెప్తుంటారు. రండి. మా నాన్నగారు ఏదో ముఖ్యమైన పని మీద వచ్చారు. మీ నాన్నగారు ఇక్కడికి వచ్చారా? అయ్యా బాబోయ్, పిలవండి పిలవండి. ఇక్కడ ది గ్రేట్ ధనంజయరావు. అవును, మీ బాస్ గాడు, మా ఫ్రెండ్ గాడు కేస్ గాడు ఎక్కడ? సారీ సార్, కేశవరావు గారు మనవడు పుడితే చూడడానికి వాళ్ళ నేటివ్ ప్లేస్ కి వెళ్ళారు. ఆ కేస్ గాడు చిన్నప్పటి నుంచి అంతే. స్కూల్ ఎగ్గొట్టి తాతగారింటికి పోయేవాడు, పెళ్ళైన తర్వాత ఆఫీస్ ఎగ్గొట్టి అత్తవారింటికి పోయేవాడు. ఇప్పుడు బిజినెస్ మానేసి మనవాడిని చుట్టానికి నేటివ్ ప్లేస్ కి పోయాడా? కుదరదు, కుదరదంటే 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 ఎలా డాడీ? వెళ్ళిపోయాడు కదా, మనం ఏం చేద్దాం? లేకపోతే ఏమిటయ్యా, నా అంతటి వాడిని పరిగెత్తుంటూ వస్తే మనవాడిని చుట్టానికి ఎడతాడు. మనవాడిని నాకు మాత్రం భాస్కర్, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. ఏ పడతానయ్యా? ఆవేశపడతాను, మాట్లాడితే వెలికిలా పడతాను, నువ్వు కాలంటం పెడితే బోర్లా పడతాను. అట్లా తీయగాడి నువ్వు నాకు సలహాలు చెప్పడం ఏంట? డాడీ, వచ్చిన పని చూద్దామా? సార్, తమకి కాఫీ కూల్ డ్రింక్స్ ఏవైనా? తాగ బోర్నవిటా తాగుతాను. అది తాగే ముందు 2 బొండాలు తింటాను. అది తినే ముందు 4 బందర్ లడ్డూలు తినేయాలి. అలాగే సార్, అన్ని తెప్పిస్తాను. సార్, ఇంకా ఫ్రూట్స్ కూడా తింటాను. డాడీ, అసలు విషయం చూద్దామా? అలాగే అలాగే. చూడు మేనేజర్, నాకు తెలిసిన ఈ అమ్మాయికి ఈ ఆఫీసులోనే ఉద్యోగం వేయించాలి. అంతగా కావాలంటే కేసు కార్డు వచ్చిన తర్వాత నేను మాట చెప్పాను. అయ్యయ్యో, తమరు వేరే చెప్పాలా? ఇవాళ అపాయింట్ చేసుకుంటా. ఉద్యోగం వచ్చేసిందిగా. థ్యాంక్ యూ. ఏమయ్యా మేనేజరు, బోర్నవిటా అన్నావు, బందర్ లడ్డు అన్నావు, కనిపించలే. గుడ్ మార్నింగ్ సార్. వచ్చింతసేపు అయితే ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏమిటి? ముందు టిఫిన్ సంగతి తెలుసు. టిఫిన్ టిఫిన్. మేనేజర్ ఎవడు? నన్నెవడంటావు? నువ్వెవడివిరా? నేను హోల్ సిటీకి హోల్ అండ్ సోల్ ది గ్రేట్ ధనంజయరావు గారిని. ఏమిటి నువ్వు ధనంజయరావు? కాకపోతే నువ్వుట్రా ధనంజయరావు. పోలీసులు ఫోన్ చేయరా, నా పేరు పెట్టుకుని మోసం చేయడానికి వచ్చాడు. పేరేమిటి? అవును, నేనే ధనంజయరావు. అయ్యి బాబోయ్, మరణించండి బాబు, మరణించండి బాబు. బాబు మురళి బాబు, ఎక్కడ దాక్కున్నారు బాబు? అంటే మా మీ అబ్బాయి గారేనండి. నన్ను మీలాగా నటించమని ఇక్కడ ఇరికించేది. మిమ్మల్ని చూసి ఎక్కడ దాక్కుని ఉంటారు బాబు. బాబు మురళి బాబు రండి. మురళి, ఈ మాత్రం దానికి ఇంత నాటకం ఆడాలా? నన్ను అడిగితే నేను ఉద్యోగం ఇప్పించను. రే కేశవ, ఆ అమ్మాయికి ఉద్యోగం. ఓ, అలాగే ఇస్తాను. మురళి, మొత్తానికి ఇవాళ ఒక మహానటుని చూపించావరా? సార్, ఈ డ్రెస్ మీదే అదే గెటప్ కోసం అని తొందరపడి సైజ్ చేంజ్ చేసుకున్నాను. నాకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ బాబు. వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళిపోదాం పదండి. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎలాంటి రోజు? ఇంటిని ఇంత అందంగా తీర్చిదిద్దే ఆడది చేత్తో టీ తెచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే రోజు. థ్యాంక్స్. టీ బాగుంది. అది టీ కాదు, హార్లిక్స్. హార్లిక్సా? హార్లిక్స్ ఇంట్లో ఎక్కడుంది? అది స్టవ్ పక్కన బాటిల్లో ఉంది కదా. అది ఖాళీగా ఉంది కదా, అందులో సబీనా పోసాను. సబీనానా?
మీకు ఇష్టమని చిచి సబీనా 2 స్పూన్లు ఎక్స్ట్రా వేశాను. కడుపు కదిలింది. సారీ. ఏం పర్లేదు, అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటివన్నీ యాక్సిడెంట్లు గా జరుగుతూనే ఉంటాయి. అమ్మా ఏదో తెలియక చేశాను, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్, ఐ యామ్ ఓకే. అయ్యో అక్కడే కూర్చుని పోయారేంటి? నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ తగ్గుతుందని. కొంచెం దయచేసి ఫోన్ తెచ్చి పెడతావా? హలో సార్ నమస్తే, నేను రాజు సార్. చెప్పు. అదే మ్యూజిక్ సిట్టింగ్ ఉందని చెప్పాను కదా సార్. ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు వెయిటింగ్ అండి ఇక్కడ. మర్చిపోయాను, వస్తున్నాను. ఏంటి సార్ వాయిస్ ఏదో నూతులో నుంచి వస్తున్నట్టుంది? వాట్ హ్యాపెన్? అలాగే ఉంటుంది. 3 నిమిషాల్లో 4 సార్లు వెళ్ళొచ్చాను కదా. 4 సార్లు వెళ్ళొచ్చారా? ఎక్కడికండి? వెయిట్ లిఫ్టింగ్ కి. పెట్టే రాడు ఏనాడు టానికి రాడతను. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్. కొద్దిగా ఆలస్యమైంది. నీరసంగా ఉన్నట్టున్నారు. అది ఏం లేదు, పొద్దున సంగీతం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైంది, అందుకని ఇలా అయిపోయాను. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. చాలా సార్లు. మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే నీరసం అయిపోతారా? అలాంటిది ఏం లేదండి, పేగులు కదిలిపోయేటట్టు మరీ హై పిచ్ లో ప్రాక్టీస్ చేశారేమో. డైరెక్టర్ గారు, మీరు చెప్పిన సిచ్యుయేషన్ ప్రకారం హీరోయిన్ కనపడపోయేసరికి హీరో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే సాంగ్ కదా. హై పిచ్ లో. అదే అదే. ఆపేసరే, బాగుంది, అలాగే పాడండి. అలానే పాడితే బయటకు వచ్చేస్తుంది. రావాలి, అలా రావడమే నాకు కావాలి. అవునండి, అలా వేదన బయటకు వస్తేనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది. ప్రొసీడ్. అబ్బా, మీరు రావాలనుకుంటుంది వేరు, నాకు వస్తుందని చెప్పేది వేరు. పోనీ మీరు అనుకున్నదే రానివ్వండి. రానివ్వండి, రానివ్వండి, అంటున్నారుగా. వచ్చేసింది. గురుగారు ఆ బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు. అక్కడ పేపర్ ఉంటుంది, పట్రా. పడుకున్నావే? నువ్వా? మరి మా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం? లేకపోతే నా మీద రేప్ కేసు పెడతావా? ఇప్పుడు నేను నిజంగా చేస్తా. నువ్వేం చేస్తావు నేను చూస్తా. డోంట్ కమ్ నియర్ మీ. అమ్మో, ఐ విల్ కిల్ యు. ముద్దొచ్చేస్తుందండి బాబోయ్. వచ్చేయ్. ఏంటి ఏంటి? నిజంగా చంపేస్తాను. నన్నే తోస్తావే? రావద్దు. దొరికేసింది. దొరికేసింది. అది ఏంటిది?
అమ్మా వదిలేవే వదులు అగు ఇగో ఇగో నేను రేపు చేస్తాను నువ్వు తెచ్చేస్తా కోఆపరేట్ చేయి నేను అదేగా చేస్తున్నాను అంటే ఇలా కాదే ఇలా కాదు నేను రేపు చేస్తుంటే వద్దు నన్ను కాపాడండి అని అరవాలి అది నేను అరవను ఐ లవ్ యు రా ఏంటొచ్చేది నన్ను వదిలేవా ప్లీజ్ ఐ లవ్ యు వద్దు వద్దా ఇదిగో చూడు అమ్మ నాన్న లేనండి వెనక ముందు ఎవరు లేరు నా జీవితాన్ని నాశనం చేయగా ప్లీజ్ అబ్బాయి వదిలేవా వదిలే నన్ను వదిలేవని కాళ్ళు పట్టుకుంటాను నన్ను ఎక్కడ దొరికిపోయావు ప్లీజ్ దేవుడా కాబట్టి దేవుడా వద్దని చెప్పాను కదా నీకు దండం పెడతాను నన్ను వదిలేవే కాబట్టి చిత్ర ఏంటిది కాంట్ అండర్స్టాండ్ ఏం జరుగుతుంది ఎవరిని విజువల్ కన్ఫ్యూజన్ సార్ ఒంటరి మగాడు విషయంతో అత్యాచారం సార్ నన్ను కాపాడా సార్ నువ్వు అతన్ని అది అయిపోయి అమ్మా ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్రెస్ I love him. నాకు అతను నచ్చాడు వాడు మన సైట్ నొక్కేయాలని చూస్తున్నాడు రేపు ఎలాగైనా కట్నం కింద నాకే ఇస్తావు కదా షడప్ వాడి పేరు తితే చంపేస్తాను మన పరువు తీసావు కదే పరువు లేదు గాడిద గుడ్డు లేదు పెళ్లి చేస్తావా లేదా ఆర్ యు మ్యాడ్ ఆర్ వాట్ యా ఐ యామ్ మ్యాడ్ విల్ యు గెట్ us married or not నో నెవర్ okay I'll leave this house and you everything me yeah I'm leaving you yeah you leave me ఇక్కడకు విచ్చేసిన అన్న శ్రీ అరుణాచలం గారిని సాదరంగా ఆహ్వానిస్తూ శ్రీ కార్తవరాయుడు గారి గురించి మాట్లాడవలసిందిగా మీ అభిమాన అందాల నటుడు నట భీభత్స శ్రీ జ్ఞానం గారిని నేను కోరుకుంటున్నాను. నా డియర్ ఫ్రెండ్స్, అమెరికా నుంచి నేను షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుని నా సోదర సమానుడైన కార్తవరాయన్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఈ పిక్చర్ లో నేను తప్ప చిన్న వేషాల్లో రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వీళ్ళు కూడా నటిస్తున్నారు. అంతకన్నా చిన్న వేషంలో నాతో చివరిదాకా తన్నులు తినే పాత్రలో కమెడియన్ కోట కూడా నటిస్తున్నాడు. అందుకే చెప్తున్నాను, కార్తవరాయనికే ఓటు వేయండి. ఇక ముగిస్తున్నాను. స్విట్జర్లాండ్ లో షూటింగ్ ఉన్నది. అది మాకి తెలుగులో తీయబోయే ఇంగ్లీష్ పిక్చర్. వందనం, వస్తాను, టాటా బై. తరువాత శ్రీ కార్తవరాయుడు గారు ఇప్పుడు మీతో మాట్లాడతారు. అందరూ కూర్చోండి. తల్లులారా, తండ్రులారా, నేడు దేశాన్ని పీడిస్తున్న సమస్య ఏది? దరిద్రం. అందువల్లనే ఆకలి, తిండికి లేకుండా కష్టపడుతున్నాం. తినటానికి కావలసింది బియ్యం. బియ్యం ధర తగ్గించటం కుదరదు, తినటం మానేయటం కుదరదు. అందుకనే నేను అంటున్నాను, మన ఆకలి తీరటానికి ఒకటే దారి, జర్దా బీడా. ఏమిట్రా వీడు బీడా గురించి ఇలా మాట్లాడుతున్నాడని తప్పుగా అనుకోకండి. సీతారామరాజు గారు ఇదే బీడా గురించి ఏమన్నారో తెలుసుగా? బీడా వేయగానే మనం ఏం చేస్తాం? ఉమ్మేస్తాం. ఉమ్మేయ ఉమ్మేయ ఉమ్మిలో ఉమ్మేయ ఉమ్మే కదా అనకు ఉప్పెనగును. ఈ మాట సీతారామరాజు ఆనాడే అన్నాడు. నేడు దేశాన్ని పీడిస్తున్న మరో సమస్య వరకట్నం. ఇందువల్ల ఎంతో మంది ఆడపిల్లలు పెళ్ళవక కష్టపడుతున్నారు. ఒకరిని కట్టుకుంటేనే కదా ఈ సమస్య. ఒక్కొక్కడు 4-5 కట్టుకుంటే సమస్య ఉండదు. పెద్దలారా, తల్లులారా, మిత్రులారా, కార్యకర్తలారా, విలేకరులారా, ఇడుగో ఈ కార్తవరాయుడు కొద్ది కాలంగానే నాకు తెలుసు. వీడు మహాబుద్ధిమంతుడు, తెలివైనవాడు, రాజకీయ జ్ఞాని, మంచివాడు అని అందరూ అన్నారు. అది నిజమని నమ్మి నా పార్టీ తరపున నేను ఇతన్ని నిలబెట్టాను. ఈ రోజే తెలిసింది నాకు వీడెంత పెద్ద మూర్ఖుడు అని.
ఇలాంటి వాడికి నేను మద్దతు ఇచ్చినందుకు నన్ను క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ఎవరూ ఇతనికి ఓటు వేయకండి. వీడికి ఓటు వేసి మనం పార్లమెంటుకు పంపామంటే మన గౌరవం, మన రాష్ట్ర గౌరవం మట్టి కొట్టుకుపోతుంది. అందుకని నేను ఇతనికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుంటాను. చేయించి పెడతానులే. నువ్వేమన్నా ఇల్లు అడిగావా, ఉద్యోగం అడిగావా, ఒక మటర్ అడిగావు. నా మనుషులుగా మాత్రం ఒక మటర్ కూడా చేయించి పెట్టకపోతే ఇంకెందుకయ్యా నేను చేయిస్తానులే. ఓకే, మన వాళ్ళతో టచ్లో ఉండు. ఇదిగో పియా, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో చాలా బాగుందయా. వెంటనే కబ్జా చేయాలా, నోటు చేసుకో. కష్టం సార్. ఏ ఆల్రెడీ కబ్జా చేసేసారండి. ఆడెవడో కనుక్కొని మన వాళ్ళతో మాట్లాడి ఆ మటర్ ఏదైతే ఉందో దానికి ప్లాన్ చేయించు. అడ్డం ఏదైతే ఉందో అది తొలగిపోద్ది. అది కుదరదు సార్. కబ్జా చేసింది మీరే సార్. ఎమ్మకడుపు గారు, ఇటువంటి విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోబోయావు. లేకపోతే నా మటర్ ఏదైతే ఉందో దానికి నేనే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. అన్నా నమస్తే, అన్నా నమస్తే. అరే యాడికన్నా బయలుదేరో. నిన్ను కలుద్దామనే. ఈయన ఈ బజార్లోనా? రానా, కారు ఏదైతే ఉందో దానిలో కూర్చొని మాట్లాడుకుందాం. మనం వచ్చింది అక్కడి నుంచే కదా. ఇక్కడ కూర్చొని మాట్లాడి ఎన్నాళ్ళయిందో. రే ట్రాఫిక్ వదిలేయండి రా, దా కూర్చో. రే రెండు టీలు పట్రా. అబ్బా, ఫోన్లో రింగ్ ఇస్తే నేను వచ్చేవాడిని కదన్నా. సెంటర్ దాకా నువ్వు రావాలన్నా. అవసరం నాది. అవసరం ఏందన్నా, నువ్వు ఆర్డరే అన్నా. కానీ ఇక్కడ ఈ బజార్ ఏదైతే ఉందో 10 మంది చూస్తారని ఫీల్ అవుతున్నావా? నిన్ను ఇక్కడి నుంచేగా తీసుకెళ్లి ఎమ్మెల్యేని, తర్వాత మినిస్టర్ని చేశాను. ఆ రోజులే వేరన్నా. ఆ రోజులు మళ్ళీ రావాలనుందా? వద్దు, ఆ రోజులు మళ్ళీ వద్దు, ఇక్కడికి మళ్ళీ రాను వద్దు. అయితే ఓ పంచే, నీకు తెలుసు కదా సదా అబ్దుల్లా నాకు 2 కళ్ళు. తెలుసన్నా? వాళ్ళు ఏది అడిగినా నీ కాదన్నా. ఓ నాకు తెలీదు. సదా కూడా నీలాగే ఎమ్మెల్యే కావాలనుందట. ఎరా, నీకు ఎమ్మెల్యే కావాలనిపిస్తే నాకు చెప్పొచ్చు కదా. ఆ ట్రబుల్ ఏదైతే ఉందో అనకెందుకు ఇచ్చావు? నేనే పడేవాడిగా. బై ఎలక్షన్ లో సీట్ డిసైడ్ చేయడం కోసమే కదా నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు. ఢిల్లీ దాకా ఎందుకు, ఇప్పుడే ఇక్కడే డిసైడ్ అయిపోయింది కదా. కాకపోతే అన్న, ఒక్కసారి ఢిల్లీ వెళ్ళొస్తే వాళ్ళకు ఓ మాట చెప్పినట్టు ఉంటది. ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో అందులో ఒకసారి ఎక్కినట్టు ఉంటది. పోయినసారి కూడా ఇదే అన్నావు. ఇదే అన్నానా? ఈసారి అయిపోతులే. ఫ్లైఓవర్ టెండర్ కూడా ఇప్పిస్తానన్నావు. ఆ మాట కూడా అన్నానా? ఏదోనన్నా, ఈ ప్రజాసేవ ఏదైతే ఉందో దాంట్లో పడిపోయి అన్ని మర్చిపోతా ఉన్నా. ఈసారి డిసైడ్ చేశాను. నాకు ఈ రాజకీయాలు ఇష్టం ఉండదు. ఇలాంటి పనుల కోసమే నీలాంటోళ్ళని రాజకీయాల్లోకి పంపించింది. ఈ అభిమానం ఏదైతే ఉందో అది చాలన్నా. వాడికి ఎమ్మెల్యే సీటు, వీటికి టెండరు రావాలి. వస్తుంది, నువ్వు చేస్తావు. లీలాకృష్ణ గారు, మీకు శుభవార్త. మగపిల్లాడు పుట్టాడు. సంతోషం అండి, చాలా సంతోషం. ఉండండి, మీ ఫీజు ఇస్తాను. గురువు గారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. ఏం లేదు, మీకు పెళ్ళై 9 నెలలు అవ్వలేదు కదా, అప్పుడే పిల్లాడు ఎలా పుట్టాడండి? ఓర్ నాయనోయ్, డాక్టర్ గారు, ఇది అన్యాయం, మోసం, దగ, కుట్ర. మీకు నేను ఫీజు ఇవ్వను. ఏమిటండి మీరు అనేది? పెళ్ళైన 7 నెలలకే పిల్లాడు ఎలా పుడతాడండి? అంటే నా భార్య. చాలా ఊరుకోండి, అన్యాయంగా మాట్లాడకండి. కొంతమందికి ఇలా నెలలు నిండకుండానే పిల్లలు పుడుతూ ఉంటారు. అంతేనంటారా? అంతే. ఇదిగోండి మీ ఫీజు. థ్యాంక్స్. చీ 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 చీ. ముక్కు నాదే, మూతి నాదే, కళ్ళు నాదే. భలేవారేనండి మీరు. అబ్బాయి అచ్చం మీ పోలికే. నా పోలికి రాతే ఇంకెవడి పోలికి వస్తుంది? చెప్పు తీసుకొడతాను. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం.
నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం